నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో విభిన్న వాతావరణం ఉంటుంది. తమిళనాడు సరిహద్దుకు అత్యంత చేరువలో ఉండే ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కల్చర్ ఉంటుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో ఉన్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దు కావడంతో వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో పూతలపట్టు, ఐరాల, తవరంపల్లె, బంగారుపాలెం, యాదమరి మండలాలు ఉన్నాయి. పుత్తూరులో 5 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. పుత్తూరులో గాలి ముద్దుకృష్ణమనాయుడు 5 సార్లు గెలిచిన తర్వాత నగర్లో కూడా 6వ విజయం అందుకున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో ఉన్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దు కావడంతో వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం 2,20,136 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్కు జగన్ టికెట్ కేటాయించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాలు ఉన్నాయి. ఇక ఐరాల మండలంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వెలసిన కాణిపాకం ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యాదవ, గాండ్ల, మొదలియార్, గౌండర్, ఎస్సీ, యాదవ సామాజిక వర్గాలు పూతలపట్టులో బలంగా ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. 2014లో వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్, 2019లో అదే పార్టీకి చెందిన ఎంఎస్ బాబు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబు 29,163 ఓట్ల తేడాతో గెలవడంతో వరుసగా రెండోసారి పూతలపట్టులోని వైసీపీ జెండా ఎగరవేసింది. మరి ఈసారి కూడా వైసీపీ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా, లేక టీడీపీ ఇక్కడ బోనీ కొడుతుందా అన్నది చూడాలి.